బాడీ రీకంపోజిషన్ అంటే ఏంటంటే, ఓ పక్కన మనం ఫ్యాట్‌ని బర్న్ చేసుకుంటూ, మజిల్‌ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అసలది పాసిబుల్ అవుతుందా? అవ్వదా? సో, అది పాసిబుల్ అవ్వాలంటే మనం ఎలాంటి వర్కౌట్స్ చేయాలి? ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి? ఎలాంటి రెస్ట్ అనేది ఇవ్వాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బాడీ రీకంపోజిషన్‌లో మనం 2 థింగ్స్ అనేవి మనం మైండ్‌లో పెట్టుకోవాలి. ఫస్ట్‌ది వచ్చేసి ఏంటంటే క్యాలరీస్. మన క్యాలరీస్ అనేవి తగ్గించుకుంటూ రావాలి. అలా అని చెప్పి మరీ ఎక్కువ తగ్గించకూడదు. ఒక 200-300 క్యాలరీస్ అనేవి మనం డైలీ తీసుకున్న దాంట్లో కొంచెం తగ్గించాలి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్. మనం మజిల్ బిల్డ్ చేయాలి కాబట్టి మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. మనం ఫ్యాట్ లాస్ అవ్వాలి కాబట్టి మనం క్యాలరీస్ అనేవి ఇంటేక్ అనేది తగ్గించుకోవాలి. సో, ఈ 2 అనేవి చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ మనం రెగ్యులర్‌గా వర్కౌట్ చేసినట్టు కాకుండా దీనికి సెపరేట్‌గా వర్కౌట్స్ అనేవి ఉంటాయి. అదేంటో ఇప్పుడు నేను చెప్తాను. సో, మనం ఫ్యాట్ లాస్ చేస్తూ మజిల్ బిల్డ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవాలి. నార్మల్‌గా అయితే ప్రోటీన్ ఇంటేక్ అనేది బాడీ వెయిట్ బట్టి 1-1.2 తీసుకుంటే సరిపోతది. కాకపోతే మనం ఫ్యాట్ లాస్ అవుతూ మజిల్ బిల్డ్ చేయాలి కాబట్టి 1.6 నుంచి 2.2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి బాడీ వెయిట్ బట్టి. అలాగే ఇందులో మనం కాంపౌండ్ ఎక్సర్‌సైజ్ ఎక్కువ చేయాలి. లైక్ స్క్వాట్స్, లంజెస్, డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్ ఇలాంటి వర్కౌట్స్ ఎక్కువ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడింగ్ చేయాలి. ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడింగ్ అంటే వీక్‌కి మనం వెయిట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్ళాలి. మన స్ట్రెంత్ అనేది బిల్డ్ చేసుకుంటూ అందులో ఏంటంటే స్ట్రెంత్ ట్రైనింగ్ 3 డేస్ చేయండి. 2 డేస్ ఏమో కార్డియో చేయండి. మిగతా 2 డేస్ ఏమో రెస్ట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక షెడ్యూల్ చెప్తాను చూడండి. డే 1 వచ్చేసి అప్పర్ బాడీ ట్రైన్ చేయండి. ఏదైనా పర్లేదు. అప్పర్ బాడీ షోల్డర్ అయినా పర్లేదు, చెస్ట్ అయినా పర్లేదు. అప్పర్ బాడీ ట్రైన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లోయర్ బాడీ లెగ్స్ గాని, గ్లూట్స్ కానీ, కోర్ గాని ఏదైనా పర్లేదు. లోయర్ బాడీ ట్రైన్ చేయండి. థర్డ్ డే వచ్చేసి కార్డియో చేయండి. ఫోర్త్ డే వచ్చేసి హైయర్ ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయండి. ఫిఫ్త్ డే వచ్చేసి మళ్ళీ అప్పర్ బాడీ ట్రైన్ చేయండి. సిక్స్త్, సెవెంత్ వచ్చేసి రెస్ట్ ఇవ్వండి. సో, ఇదే షెడ్యూల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే నేను చెప్పినట్టు ప్రోటీన్ ఇంటేక్ అనేది 1.6 నుంచి 2.2 గ్రామ్స్ అనేది తీసుకోండి. దాంతో పాటు రికవరీ అవ్వాలంటే ప్రాపర్ స్లీప్ ఇవ్వండి. అట్‌లీస్ట్ 7-8 అవర్స్ స్లీప్ ఇవ్వండి. అలాగే క్యాలరీస్ అనేవి 200-300 కంటే తగ్గించుకొని తినండి. మీరు తీసుకునే క్యాలరీస్‌లో మీరు డైలీ తీసుకునే దాంట్లో ఒక 200-300 తగ్గించుకుంటూ రండి. సో, మనం ఏమవుతాం అంటే ఒక పక్కన ఫ్యాట్ లాస్ అవుతాము. అలాగే మనం ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి మనకి బాడీకి కావాల్సిన ఎనర్జీ అనేది దొరుకుతది. సో, మనం ఆ క్యాలరీస్‌ని, ప్రోటీన్‌ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. సో, దీనివల్ల ఏమవుద్దంటే ఒక పక్కన ఫ్యాట్ లాస్ అవుతూ కూడా మనం మజిల్‌ని బిల్డ్ చేయగలుగుతాము. సో, ఏంటంటే ఫ్యాట్ లాస్ అనగానే చాలామంది కార్డియో చెప్తారు. సో, ఓవర్‌గా కార్డియో చేయొద్దు. స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. 2 డేసే కార్డియో చేయండి. కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేయండి. అలాగే రికవరీ అనేది ఇవ్వండి మజిల్స్‌కి. సో, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుద్దంటే మీరు ఫ్యాట్ బర్న్ చేసుకుంటూ మీ మజిల్ అనేది గెయిన్ చేయగలుగుతారు. అలాగే మీరు అనుకున్న బాడీని అయితే అచీవ్ చేయగలుగుతారు. వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎవరైతే ఫ్యాట్‌ని తగ్గించుకొని మజిల్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అలాగే ఫిట్‌నెస్ టిప్స్, హెల్త్ టిప్స్ అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.